నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ వెబ్సైట్లను టార్గెట్ చేసిన హ్యాకర్లు, విచారణ ప్రారంభించిన దర్యాప్తు సంస్థలు. కాకినాడలో చంద్రబాబు పాదయాత్ర, పారిశుధ్యంపై జనాన్ని చైతన్యపరిచిన సీఎం. హిందూపురంలో రెండో రోజు బాలయ్య టూర్, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. మహా సీఎం మధ్యవర్తిత్వంతో సమిసిన సినిమా వివాదం, మరోసారి పాక్ నటులతో కలిసి పనిచేయబోమన్న కరణ్ జోహార్. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏపీ సీఎం చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు. జేఎన్టీయూ నుంచి ఆనంద భారతి గ్రౌండ్ వరకు ర్యాలీ సాగింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యాన్ని, దోమలపై దండయాత్ర కార్యక్రమం గురించి వివరిస్తూ యాత్ర జరిపారు. స్థానిక ఎమ్మెల్యే పనితీరు గురించి ఓ మహిళను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. కాకినాడ ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉన్నాడా హెడ్ మాస్టర్ గారు? పిల్లల్ని సరిగా తయారు చేయడంలో నువ్వు అక్కడ మైక్ ఉంటే ఆయన పంపేయండి. ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పి, దాన్ని పోవాలంటే ఏం చేయాలి? నేను రావాలన్నా నువ్వు చేస్తావా? మీలో ఎవరన్నా ఉన్నారా ధైర్యంగా? ఎవరు చెప్తారు చెప్పండి. ఎట్ట పరిష్కారం చేస్తా? మీరే పరిష్కారం చేయాలా? మీకేం కావాలో సహాయం నేను చేస్తాను, సపోర్ట్ నేను చేస్తాను. మీరేం చేస్తారో ఒక నాయకుడు మీలో ఉంటే, కుర్రాళ్ళు ఎవరన్నా మంచి లీడర్ ఉంటే చెప్పండి. ఎవరు? నువ్వు ఉన్నావా? రా తమ్ముడు, మైక్ ఇవ్వండి అతనికి. నువ్వు చెప్తావా? ఏం చేయలేవా? మీకు ఎవరికి ఆలోచన రాలేదా? పిల్లలందరికీ హెడ్ మాస్టర్ నువ్వేనా? ఏమయ్యా నీ స్కూల్ ఈ మరుగుండు నువ్వేం చేస్తున్నావా? నాయకత్వం ఇవ్వడాలా? నువ్వు నాయకుడిగా ఉండాలా. ఇప్పుడు మీ స్కూల్కే వచ్చి మందు కొడితే నువ్వేం చేస్తున్నావు? ఏంటి వాసన చూస్తున్నావు? ఏంటి చెప్తున్నారు సార్? చేసినప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళందరినీ మీద ఇంటింటికి పోయి పిల్లల్ని పంపించి అందరినీ కూడా చేయొచ్చు కదా? అజిటేషన్ స్టార్ట్ చేయొచ్చు కదా? చెప్తే ఏం చేశారు వాళ్ళు? రావా, ఏం చేశారు వాళ్ళు? చర్య తీసుకుంటా ఉన్నారు సార్. ఏమైంది మళ్ళా చర్యలు? చర్య తీసుకోలేకపోయారు సార్. నాకు ఎమ్మెల్యే ఎవరు? కాన్స్టిట్యున్సీ ఏది? ఏమ్మా నీ కాన్స్టిట్యున్సీ? ఎట్లమ్మా ఈ వారి తయారు చేస్తే మనుషుల్ని? నువ్వు కూడా వాడిని సపోర్ట్ చేస్తున్నావేంటి? మరి జన్మభూమి కమిటీ ఎక్కడుంది? ఎక్కడ పని చేస్తాను నాకు అర్థం కాల. ఈ వారికైతే పని చేయాలి కదా. వాళ్ళు చెప్పేదాకా నా నోటీస్కి వచ్చి ఎన్ని స్కూల్స్ మారిగా ఉన్నాయి. ఇంకా కాంపౌండ్ వల్ల లేదు సార్, అందువల్ల అందరూ. నువ్వు ఎట్లా పరిష్కారం చేస్తావో చెప్పాయా నాకు. మీ స్కూల్లో ఎంతమంది పిల్లలు? నాకు 289 మంది. 289 సార్. 289 మంది పిల్లలు అనుకోనుంటే ఆ ఊరంతా కలిసి ఒక ర్యాలీ తీసుంటే మళ్ళీ మీ స్కూల్కి వచ్చేవాడు కదా. చేస్తున్నాం సార్, అది ప్రయత్నం కూడా చేసాం సార్. చేశారా? సార్ ఆయన కూడా ఆయన అవ్వట్లేదు సార్. అంటే అక్కడ ఒక 6-7 హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్. ఎవరిని అడిగితే వాళ్ళు ఇది మా హ్యాబిటేషన్ కాదు, వేరే వాళ్ళని వాళ్ళ పక్క వాళ్ళ మీద తోస్తున్నారు సార్. కాదయ్యా, ఆ మాత్రం మీ సర్పంచ్ ఎవరు? సర్పంచ్ లేరు సార్ అక్కడ. లేడా సర్పంచ్? ఎవరు సర్పంచ్ లేడా? లేరు సార్. ఎంపీటీసీ గారు లేరు సార్, జడ్పీటీసీ గారు. కాబట్టి ఆ స్పెషల్ ఆఫీసర్ ఎక్కడున్నాడు? అక్కడ ఈవో గారే సార్, పంచాయతీ ఈవో గారు చూస్తుంటారు సార్. లేడా అతను ఇక్కడ? నువ్వేనా చెప్తావా? ఏం చేస్తావు చెప్పు. దీన్ని సమస్య ఎట్ట పరిష్కారం నీకు తెలియదా? మీకు అన్ని ఊర్ల నుంచి మీరు పిల్లలు ఉన్నారు కదా. ప్రతి ఒక్క ఊరి నుంచి పిల్లలు ఉన్నప్పుడు ఎవడో తాగుతాడు మీకు తెలుసు కదా. పిల్లలు కూడా నువ్వు అది అడగచ్చు కదా టీచర్గా. పిల్లలందరూ అన్ని ఊర్ల నుంచి పిల్లలు వస్తారు. వచ్చినప్పుడు ఆ గ్రామస్తులు ఎవరు తాగుతారు? అక్కడ చర్చ జరుగుతుంది కదా ఆ ఊర్లో. మరి చెప్పాను సార్. అంటే ఓకే, ఎస్ఐకి నేను చెప్తున్నా, ఒకసారి వెళ్ళి ఇలాంటి గ్రామాల్లో గట్టిగా ఉండాల్సిన అవసరం. ఎస్పీ ఇక్కడే ఉన్నాడు, ఒకసారి చెప్పండి, వార్నింగ్ ఇవ్వండి. ఎవరైనా ఈ పని చేస్తే మాత్రం ఒకసారి చెప్తా, రెండవసారి మాత్రం ఎత్తు లోపల వేస్తాం. ఎత్తుపైన శుభ్రంగా పీడీ యాక్ట్ కింద లోపల పెడితే ఒక 4 నెలలు ఉంటారు. అప్పుడు వాళ్ళకి గుర్తింపు వస్తుంది, భయం వస్తుంది. మీరు చెడిపోయేది కాకుండా పిల్లల్ని చెడగొట్టాలి కూడా మంచిది కాదు. ఇది మంచి ఆలోచన కాదు. అదే మరి మీ స్కూల్లో నీళ్ళు అవన్నీ ఉన్నాయంటున్నారు.
ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది దానికి? పెద్ద చెరువు ఉంది సార్, అది ఫిష్ పాండ్ వాటర్ ట్యాంక్ లా ఉండిపోయింది సార్. దాన్ని ఎర్త్ ఫిల్లింగ్ చేయాలి సార్. అలా చేస్తే బిల్డింగ్స్ ఎంత అవుతుంది మొత్తం? అది చాలా పెద్దది సార్, అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 acres ఉంటుంది సార్ అది. ఓకే, కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నాను. ఆ చెరువుని మొత్తం రిపేర్ చేసి అవసరమైతే ఒక పార్క్ కింద మొత్తం చెరువునంతా బ్యూటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్ గా ఆ కార్యక్రమాన్ని చేయమంటాను. ఇది అయిన తర్వాత మీ ప్రాంతం అంతా కూడా మీకు చెప్పాను. గ్రామాలు తిరిగి మరుగుదొడ్లు కట్టేయడం, అదే మరి మీరు వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావడం, అదే మరి రెండోది ఇలాంటివన్నీ కూడా జరగకుండా మస్కిటోస్ లేకుండా చేయమన్నాం. సంతోషం, మస్కిటో తెచ్చావు, పిల్లలు తయారు చేసుకొచ్చారు. మీరు ఎవరన్నా మాట్లాడతారు మీరు ఇప్పుడు మస్కిటో గురించి, దోమల గురించి మాట్లాడతాడు. అటుమల్లు మీరు అది పట్టుకోండి, పక్కన పట్టుకొని నిలబడుకోండి, కరపాడే పట్టుకోండి. నా పేరు ఎస్ రాంప్రసాద్, జడ్బే స్కూల్ పగడాలపేటలో 10th క్లాస్ చదువుతున్నాను. వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. మైక్ వాల్యూమ్ పెంచవయ్యా, బాగాలేదే, వాయిస్ బాగాలేదే మీ మైక్, కానీ మాట్లాడు. మేము మొన్న దోమలపై దండయాత్ర అనేది మా గ్రామం అంతా తిరిగాము. అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా చేయాలని చెప్పాం. ఈ వ్యాధులు డెంగ్యూ, మలేరియా ఇలాంటి వ్యాధులు వస్తున్నాయని చెప్పాం. ఏడిస్ అలాంటివి కూడా వస్తున్నాయని చెప్పాం. ఇక మిగతా వివరాలు చూస్తే, హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ బుల్లెట్ పై సందడి చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన ఆటోనగర్ సర్కిల్ నుంచి బసవన్నపల్లె వరకు బుల్లెట్ ను డ్రైవ్ చేశారు. బాలకృష్ణ పర్యటన సందర్భంగా స్థానిక టీడీపీ నేతలు మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బాలయ్య సరదాగా కాసేపు బుల్లెట్ నడిపి అలరించారు. బసవన్నపల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు వరకు బైక్ పై వెళ్లారు. పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. బాలకృష్ణ బుల్లెట్ డ్రైవ్ చేస్తున్నంతసేపు కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. నల్లధనం ప్రకటించని వాళ్లకు మోదీ అంటే ఏంటో త్వరలో తెలుస్తుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన చార్టర్డ్ అకౌంటెంట్ల అంతర్జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. జ్ఞాన యజ్ఞ పేరుతో 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను భారతీయుల సీఈఓలుగా ఉండి ముందుకు నడిపిస్తున్నారని వెంకయ్య తెలిపారు. ప్రపంచ దేశాల జీడీపీ పడిపోతుంటే భారత్ జీడీపీ పెరుగుతోందన్నారు. I would like to compliment the ICAI for taking a proactive role in educating your customers across the country and making them to realize the need to declare, and then also putting use the back money through government systems for a better purpose so that they can declare and then 40% will pay back to government. That was the idea, and opportunity was given to people, and people who have all utilized that opportunity fine. People who have not utilized the opportunity, I am telling them, underline, they will repent later. They have not understood Modi properly. They will understand afterwards. But తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ తో పాటు ఎంపీలు కవిత, వినోద్ హాజరయ్యారు. ఉద్యమకారుడికి గుర్తింపు దొరికిందని, టీఆర్ఎస్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని కడియం అన్నారు. కాలంలో చురుకైన పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సముచితమైన స్థానం ఇవ్వాలి, గౌరవించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యంత కీలకమైన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యత. న్యూస్. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయలేని స్థితిలో జీహెచ్ఎంసీ ఉందని బీజేపీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. గతుకుల రోడ్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలతో విశ్వనగరం కాస్త విషాద నగరంగా మారిందని విమర్శించారు. హైదరాబాద్ లో రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు నల్లకుంటలో ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, గ్రేటర్ అధ్యక్షుడు వెంకటరెడ్డి పాల్గొన్నారు.
నేను శాసనసభ్యుడిగా గత 13 సంవత్సరాలుగా ఉన్నాను. కానీ ఇంత అధ్వాన్నమైనటువంటి రోడ్లు, ఇంత భయంకరమైనటువంటి రోడ్లు గతంలో ఎప్పుడు కూడా లేదు. ఈరోజు 5,500 కోట్ల బడ్జెట్తో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ మరి నిధులు ఎక్కడ పోయినాయని అడుగుతా ఉన్నాను. ఎందుకు రోడ్లు రిపేరింగ్ చేయలేదు? ఈరోజు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు జిహెచ్ఎంసీలో ఉద్యోగస్తులకు మేము జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? 5,500 కోట్ల బడ్జెట్తో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఈరోజు నిధులు లేనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మరి ఎందుకు ఈ కారణమైంది? ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రోడ్లుంటే, రోడ్ల మీద పడి జనం చనిపోతా ఉంటే ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అడుగుతా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లు రిపేరింగ్ చేయడానికి డబ్బులు లేదంటాడు ముఖ్యమంత్రి గారు. సెక్రటరియట్ కూడగొట్టి కొత్తది కట్టడానికి మాత్రం డబ్బులు లేదంటాడు. ఏది ప్రాధాన్యత? హైదరాబాద్ రోడ్లు ముఖ్యమా, సెక్రటరియట్ నిర్మాణం ముఖ్యమా? హైదరాబాద్ రోడ్లు ముఖ్యమా, అసెంబ్లీ భవనం కొత్తది కట్టాల్సిన ముఖ్యమా? కాబట్టి ఉన్న భవనాలు కూడగొట్టి కొత్తది కడతానని చెప్పి నిజాం లాగా రోజు మాట్లాడమే తప్ప కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించలేనటువంటి పరిస్థితులు హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్నారు. నేను ఒకటే అడుగుతాను, గతంలో ఈ ప్రభుత్వం ప్రకటించింది ఏమని? హైదరాబాద్ రోడ్ల మీద ఒక్క గోతు చూపిస్తే 1000 రూపాయలు ఇస్తామని. నేను ఈరోజు అడుగుతున్నాను, ఒక గోతున్నటువంటి రోడ్డు కాదు, గోతు లేనటువంటి ఒక్క రోడ్డు చూపిస్తే నేను ప్రభుత్వానికి 1,00,000 రూపాయలు ఇస్తానని సవాల్ చేస్తున్నాను. మీరు చూస్తా ఉన్నారు ఇవాళ పత్రికల్లో దాదాపు 100 కోట్ల రూపాయలు ఇవాళ రోడ్లు వేశారని చెప్పి ఈ రకమైనటువంటి పూర్తిగా ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే మరి మంత్రి గారు ఏం చేస్తున్నారు? మంత్రి గారు విదేశాల పర్యటనలకు పూర్తిగా నిమగ్నమైనారు. వారి గాలి నుంచి భూమికి దిగాల మరి మంత్రి కేటీఆర్ గారు. వారు ఎప్పుడైతే మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకొని ప్రజలను ఎన్నికల ముందు అనేక రకాలుగా మభ్యపెట్టి ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత పూర్తిగా పట్టించుకోకపోవడం, చిన్నపాటి వర్షం వస్తే ఇవాళ పేదలు ఇల్లు కూల్చుతామంటున్నారు కానీ నిజంగా వాళ్ళ ఇల్లు కాపాడి ఆ నాలాలకు గోడలు కట్టించి వాళ్ళకు రక్షిస్తామనే ధ్యాస లేదు. ఇవాళ పేద ప్రజలు వాపోతున్నారు, మేము ఈ పార్టీని గెలిపించి తెలంగాణలో అధికారులకు ఇస్తే, అదే రకంగా హైదరాబాద్లో గెలిపిస్తే మాకు ఒరగబెడతారని చెప్పి 100 మంది గెలిపిస్తే ఇవాళ మా ఇల్లు కూలుస్తున్నారు, మా రోడ్లన్నీ కూడా అధ్వానం చేశారని చెప్పి ఇవాళ పేద ప్రజలను కూడా వాపోతున్నారు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ చేపట్టిన మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. 200 కోట్ల మేర పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారీ ర్యాలీగా మినిస్టర్ క్వార్టర్స్ చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. సిపిఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 6వ రోజుకు చేరింది. మంచాల నుంచి ప్రారంభమైన యాత్ర లింగంపల్లి, రాయపోలు, పోల్కంపల్లి, నేరపల్లి, మజీద్పుర, అబ్దుల్లాపూర్ మెట్టు గుండా మొత్తం 29 కిలోమీటర్లు సాగనుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 2.5 ఏళ్లు గడుస్తున్నా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని సిపిఎం నేతలు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడమే పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 మృతి చెందారు. షిర్డీ వెళ్లి తిరిగి వస్తుండగా అంకాపూర్ వద్ద కారు డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రభాకర్ రావు అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా సురేందర్ రావు, ప్రతిభారాణి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా వీరంతా గోదావరి ఖని వాసులుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో మళ్లీ కల్తీ కలకలం రేగింది. పాత బస్తీలో కాదని సెర్చ్ చేసిన పోలీసులు కల్తీ తయారీ కేంద్రాలపై కొరడా ఝలిపించారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, వెనిగర్, అల్లం పేస్ట్ ఇలా అన్ని కల్తీ జరుగుతున్న దృశ్యాలు పోలీసుల కంటపడ్డాయి. కామాటిపుర, బార్కస్, వట్టేపల్లిలో తనిఖీలు చేసిన పోలీసులు భారీగా కల్తీ సరుకును గుర్తించారు. కల్తీ జరిగిన పాలు, పెరుగు, తేనె, వెనిగర్, అల్లం పేస్ట్లను సీజ్ చేశారు. మొదటిసారిగా జియో ఫెన్సింగ్ టెక్నాలజీ ద్వారా కల్తీ వస్తువుల తయారీ కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు డీసీపీ సత్యనారాయణ.
కంప్లీట్ ఏరియాని ఎక్కడైతే ఉందో దాన్ని జియో ఫెన్సింగ్ అంటారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతుంటే మరోవైపు వివాదాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో క్యాంటీన్ ఏర్పాటు అంశంపై వివాదం ముదురుతోంది. 3వ బ్లాక్ లో సచివాలయ సహకార సంఘం ప్రభుత్వ రాయితీలతో ఇప్పటికే క్యాంటీన్ ప్రారంభించింది. ఇక్కడ భోజనం కోసం 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మరోవైపు 5వ బ్లాక్ లో సిఆర్డీఏ ఏర్పాటు చేసిన క్యాంటీన్ సచివాలయ సహకార సంఘం తొలగించింది. తక్కువ ధరకు ఆహారం ఇస్తున్న సిఆర్డీఏ క్యాంటీన్ తొలగించడంతో వివాదం రాజుకుంది. దీనిపై మంత్రి నారాయణను సీఎస్ ను కలిసేందుకు కొందరు సిద్ధమయ్యారు. ఈ మొత్తం ఘటనలో సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అటు న్యూస్ నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దినేష్ రెడ్డి అనే వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించారు. అతడి గుండె, లివర్ హైదరాబాద్లోని కిమ్స్ కు తరలించారు. కిడ్నీలు నారాయణ, బొలినేని ఆసుపత్రులకు, కళ్లు మోడర్న్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రత్యేక చాపర్లో అవయవాలు తరలించారు. మానవత్వం నశించిపోతోంది అనుకుంటున్న రోజుల్లో చనిపోయినా చిరంజీవుల్లా జీవిస్తున్నారు కొందరు. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. అవయవ దానంపై విస్తృత ప్రచారంతో అందరిలోనూ అవగాహన పెరుగుతోంది. దీంతో ఇటీవల కాలంలో అవయవ దానం చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బ్రెయిన్ డెడ్ అయిన కేసుల్లో ఆయా కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొస్తున్నారు. చైనా క్రాకర్స్ వస్తువులను బహిష్కరించాలని కోరుతూ కృష్ణా జిల్లాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పించారు. జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. బారాములాలో 2 జైషే మహమ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి మందుగుండు సామాగ్రి, AK-47 పిస్టోలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఆర్మీ, స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఇంకా టెర్రరిస్టులు ఉండొచ్చన్న అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అంతకుముందు సరిహద్దుల్లో మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది పాకిస్తాన్. భారత చెక్పోస్టులే లక్ష్యంగా ఆర్ఎస్పురా సెక్టార్లో కాల్పులు జరిపింది పాకిస్తాన్ సైన్యం. అప్రమత్తంగా ఉన్న భారత జవాన్లు గట్టిగా బదులిచ్చారు. 36 గంటల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది 5వ సారి. అటు సాంబా సెక్టార్లో పాకిస్తాన్ కు చెందిన గూఢచారిని అదుపులోకి తీసుకుంది సైన్యం. 2 సిమ్ కార్డులు, మ్యాప్లు స్వాధీనం చేసుకున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాక్ పదే పదే దాడులకు తెగబడుతోంది. ఉగ్రవాదులను ఉసుగొల్పుతోంది. ఎన్ని హెచ్చరికలు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే గట్టిగానే బదులు ఇవ్వాలని భావిస్తోంది సైన్యం. రిలీజ్ కు ముందే సంచలనం సృష్టించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాకు అడ్డంకులు తొలగాయి. ఈ రోజు ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో సినిమా రిలీజ్ పై కీలక భేటీ జరిగింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు, సినిమా దర్శక నిర్మాత కరణ్ జోహార్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేలు ఈ భేటీలో పాల్గొన్నారు. వీరి మధ్య ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు అంగీకారం కుదిరింది. సినిమా ప్రారంభానికి ముందు యూరి ఉగ్రదాడిలో చనిపోయిన అమర జవాన్లకు నివాళులర్పిస్తూ ప్రకటన ఇవ్వడం, భవిష్యత్తులో తీయబోయే సినిమాల్లో పాకిస్తానీ నటీనటులను తీసుకోనని కరణ్ జోహార్ హామీ ఇచ్చారు. దీంతో ఏ దిల్ హై ముష్కిల్ విడుదలకు రాజ్ ఠాక్రే అంగీకరించారు. State of India was called by the Honorable Chief Minister of Maharashtra, Fadnavis ji, and we had a very interesting, a very constructive meeting. How do we resolve this unfortunate thing that has happened vis-a-vis the release of Karan Johar's film? And we had various discussions where I, on behalf of my fraternity, shared the emotions of my entire industry that we are Indians first. And for us, our Indian sentiments are the most important thing for us, more than even our business. ప్రముఖ ఇంటర్నెట్ వెబ్సైట్లను సైబర్ నేరస్తులు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ట్విట్టర్, అమెజాన్ సహా ఇంటర్నెట్ సేవలు అందించే ఇతర ముఖ్యమైన వెబ్సైట్లు సైబర్ దాడికి గురయ్యాయనే వార్త కలకలం రేపుతోంది. గత 2 రోజులుగా వివిధ వెబ్సైట్లు డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్ దాడికి గురవుతున్నట్లు అమెరికాకు చెందిన ఇంటర్నెట్ ప్రొవైడ్ ప్రకటించింది.
యూజర్ నుంచి ఈ దాడి జరిగిందంటూ డౌన్ డిటెక్టర్ కామ్ వెబ్సైట్ కొన్ని మ్యాప్లను కూడా పోస్ట్ చేసింది. మీ పర్సులోకి త్వరలో 2,000 రూపాయల నోటు చేరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గరిష్టంగా 1,000 రూపాయల నోట్లే భారత్ లో చలామణి అవుతున్నాయి. ఇకపై మార్కెట్లోకి 2,000 రూపాయల నోట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నోట్లను విడుదల చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసిందని తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఇప్పటికే ఈ నోట్లను ముద్రించిన ఆర్బీఐ అక్కడి నుంచి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉన్న సంస్థ కార్యాలయాలకు పంపడం కూడా మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నల్లధనాన్ని అరికట్టేందుకు 1,000 రూపాయలు 500 రూపాయల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాలని చాన్నాళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు ఆర్బీఐ 2,000 రూపాయల కరెన్సీ నోట్లను విడుదల చేయబోతుండడం గమనార్హం. రిలయన్స్ జియో నెట్వర్క్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు సరైన అనుసంధానం కల్పించడంలో విఫలమైనందుకు మిగతా టెలికాం కంపెనీలకు భారీ జరిమానా విధించింది ట్రాయ్. జియో కాల్స్ కు కనెక్టివిటీ ఇవ్వడంలో ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థల నిబంధనలు అతిక్రమించాయి. దీంతో వాటికి నోటీసులు జారీ చేసింది ట్రాయ్. ఒక్కో సర్కిల్ కు 50 కోట్ల రూపాయల చొప్పున 21 సర్కిల్స్ కు గాను ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలకు 1,050 కోట్ల రూపాయల చొప్పున ఫైన్ విధించింది ట్రాయ్.